తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక నిద్రాణం. ఈ కవిత ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని కవిత్వం అన్న పేజీలో 8వ తేదీ జూన్ నెల 2025న ప్రచురింపబడింది. నిన్నటి దారుల్లో పతనమైన ఆశల తునకని, నిన్నటి దారుల్లో పతనమైన ఆశల తునకని, మరకల నింగిపై జారిపడిన వెన్నెల నీడని, మరకల నింగిపై జారిపడిన వెన్నెల నీడని, రుధిరాశ్రువుల వేటలో జీవం కోల్పోయిన అశ్రుదేహాన్ని, రుధిరాశ్రువుల వేటలో జీవం కోల్పోయిన అశ్రుదేహాన్ని, వేకువ గొంతులో ఆవిరైన ఉదయ రాగాన్ని, వేకువ గొంతులో ఆవిరైన ఉదయ రాగాన్ని, నిద్రను బంధించి రెప్పల్లో విహరించే ఊహని, నిద్రను బంధించి రెప్పల్లో విహరించే ఊహని, తెగిన తీగలకు ముడులు అతికే కావలి బంధాన్ని, తెగిన తీగలకు ముడులు అతికే కావలి బంధాన్ని, ఎక్కడో తప్పిపోయి నిరంతరం వెతకబడే మనసుని, ఎక్కడో తప్పిపోయి నిరంతరం వెతకబడే మనసుని. నిద్రాణం అన్న ఈ భావుకవిత్వం మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.